రైతును రాజును చేస్తామని ప్రగల్భాలు పలికే ప్రభుత్వాలు వారి కనీస అవసరాలు తీర్చడంలో విఫలమవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సాగు విస్తీర్ణానికి సరిపడా యూరియా సమకూర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో ఈ సమస్య నానాటికి తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా వారం రోజుల్లో తెలంగాణకు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. అయినప్పటికీ ఇంకా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. సంప్రదాయ యూరియా వినియోగం తగ్గించి నానో ఎరువులు వాడాలనేది కేంద్ర ప్రభుత్వ యోచన. ఈ కారణంతో సమయానికి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రం కావడంతో జిల్లాల్లో ఎక్కడికక్కడ రైతులు రోడ్లెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్యాక్స్ల ఎదుట బారులు తీరుతున్నారు. చెప్పులు, మొబైళ్లు, బండరాళ్లు క్యూలో పెట్టి గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. వ్యవసాయ సహకార సంఘాలకు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు వచ్చిన చాలీ యూరియా కోసం ఎగబడుతున్నారు. అధికారులు ఎకరానికి ఒక్కో బస్తా చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని, అవసరానికి మించి యూరియా వాడడంతో కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం సాగు విస్తీర్ణం 11,67,144 ఎకరాలు. ఇందులో 9,22,570 ఎకరాల్లో వరి సాగు చేశారు. దీనికి కావలసిన యూరియా 1,32,604 మెట్రిక్ టన్నులు. అయితే ఇప్పటి వరకు వచ్చిన యూరియా 81,936 మెట్రిక్ టన్నులు. ఇంకా రావాల్సింది 50,668 మెట్రిక్ టన్నులు. జిల్లాలోని గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో పంటలు కలుపుదీసే దశలో ఉన్నాయి. దీంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. నెలవారీ ఇండెంట్ ప్రకారం విస్తీర్ణానికి అనుగుణంగా సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి, మానకొండూరు మండలం దేవంపల్లి పచ్చునూరు, సైదాపూర్ మండలం పెన్కేపల్లి, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కోనారం, పుట్నూరు సహకార సంఘాల ఎదుట చెప్పులు, మొబైళ్లు, బండరాళ్లను క్యూలో పెట్టి వర్షంలోనూ గంటల తరబడి నిల్చున్నారు. రైతుకు ఒక్కో బస్తా చొప్పున ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వెంకటాపూర్, రాచెర్ల, తిమ్మాపూర్, అల్మాస్పూర్ గోదాముల వద్ద ఆందోళనలకు దిగారు. చందుర్తి, పనుగుల ఫ్యాక్స్ల ముందు పడిగాపులు కాశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికారులకు కనువిప్పు కలిగించేలా షాత్రాజుపల్లికి చెందిన మారు కిషన్ రెడ్డి అనే రైతు బర్త్డేకి అతని స్నేహితులు యూరియా బస్తాను బహుమతిగా ఇవ్వడం విశేషం. ఈ రోజు మా మిత్రుడైనటువంటి మారు కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం, ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే, కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్. సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా ద్రవం వాడితే రాష్ట్రంలో అసలు కొరతే ఉండదు. ప్యాక్ సొసైటీలతో పాటు రైతు మిత్ర సంఘాలు, ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్లలో నానో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉంది. కానీ వ్యవసాయ అధికారులు ఆశించిన స్థాయిలో అన్నదాతలకు అవగాహన కల్పించకపోవడంతో దీన్ని వాడడం లేదు. 200 రూపాయలు ఖరీదు చేసే 500 ml నానో యూరియా ఎకరాకు సరిపోతుందనేది వివరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్టిలైజర్స్ దుకాణాల యజమానులు సిండికేట్ అయ్యి యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే సమాచారం ఉండడంతో టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండలం పొత్తూరు ఎరువుల విక్రయ కేంద్రాలపై కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. 4 ప్రైవేట్ ఎరువుల దుకాణాలను, DCMS కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పాస్ గ్రౌండ్ బ్యాలెన్స్ స్టాకుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించి ఎరువుల విక్రయాలను నిలిపివేశారు. 19,71,514 విలువైన యూరియా, DAP, రసాయన ఎరువులను సీజ్ చేశారు. రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో తరచూ సాంకేతిక అవరోధాలతో షట్డౌన్ అవుతోంది. గత 4 నెలల్లో 3 సార్లు ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడంతో RFCL పరిణామాలపై కేంద్రం దృష్టి సారించింది. పదే షట్డౌన్ కావడం, అమోనియా పైప్ లైన్లు నాసిరకంగా ఉన్నాయని గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం RFCL నుంచి రాష్ట్ర కోటాను సగానికి తగ్గించడం, కేటాయించిన సగంలో సగం కూడా సరఫరా కాకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. 2 రోజుల క్రితం ప్లాంట్ ను సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే
రాజ్ ఠాకూర్ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇది కేంద్రం కుట్ర అని ఆరోపించారు. సమస్య పరిష్కరించాలని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి అధికారుల బృందాలు రామగుండానికి చేరుకుంటున్నాయి. ఈ నెల 22లోగా ప్లాంట్లో సాంకేతిక సమస్యలు పరిష్కరించి అవసరమైన మేర యూరియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియా కూటమి ఆందోళన, తెలంగాణ బీజేపీ ఎంపీల మౌనం తెలంగాణకు సరిపడా యూరియా ఇవ్వాలని కోరుతూ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన గళం వినిపిస్తున్నారు. మా వాటా మాకివ్వండి, తెలంగాణ రైతుల్ని కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వీరికి మద్దతుగా ఇండియా కూటమి ఎంపీలు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. వాయిదా తీర్మానానికి గాను 0 అవర్లో నోటిచ్చారు. ఈ నోట్లో అసదుద్దీన్ ఓవైసీ సహా ఇండియా కూటమిలోని 30 మంది ఇతర రాష్ట్రాల ఎంపీలు సంతకాలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించారు. వానాకాలం సీజన్ కు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, జూలై నాటికి 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉండగా కేవలం 4.36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారని వివరించారు. యాసంగికి అవసరమైన యూరియా వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనం వహించడం విస్మయానికి గురి చేస్తోంది.